హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం రైల్టెల్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో డీటెయిల్స్ మీరు బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు. అండ్ ఆల్సో డీటెయిల్స్తో పాటు మీకు డైరెక్ట్గా లింక్ కూడా యాక్సెస్ చేయాలి అనుకుంటే మీకు అదే పేజ్లో దొరుకుతుంది. జస్ట్ గూగుల్కి వెళ్ళి మీరు రైల్టెల్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అన్న సెర్చ్ చేసినా కానీ మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు. సో మీకు డీటెయిల్స్ ఈజీగా చదువుకోవడానికి ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ యాక్సెస్ అనేది ఒకే పేజ్లో ఒకే చోట దొరుకుతుంది. సో యూజ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశాము. సో క్లిక్ చేయండి, డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. రైల్టెల్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, బికాజ్ మనం బేసిక్ అండ్ బ్రీఫ్గా డీటెయిల్స్ అనేది కవర్ చేసేస్తున్నాం కాబట్టి. సో ఎవ్రీ సెక్షన్ అనేది కేర్ఫుల్గా చూసుకొని అండ్ దెన్ మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాతో క్రాస్ చెక్ చేసుకొని దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లాగా ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది. రైల్టెల్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ అ గవర్నమెంట్ అండర్టేకింగ్ మినీ రత్న సెక్టర్లో. అండ్ దెన్ మీకు ఇక్కడ నెక్స్ట్ స్టేట్స్ అండ్ లొకేషన్ వైజ్ అనేది మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎక్కడ ఉన్నది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇంజనీర్స్కి కనుక అయితే ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో అవైలబిలిటీ అనేది ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో 3 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ దీస్ రీజనల్ లొకేషన్స్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ 103 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 1 ఇయర్ వరకు మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆల్సో 14,000 అనేది స్టైఫండ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ డిప్లొమా ఇంజనీర్స్ కనుక అప్లై చేస్తుంటే 12,000 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేస్తారు. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్కి డిప్లొమా ఇంజనీర్స్కి స్లైట్ డిఫరెన్స్ అనేది మెన్షన్ చేశారు. సో బేసిక్గా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఫుల్ టైమ్ రెగ్యులర్ 4 years గ్రాడ్యుయేషన్ అనేది చేయాలి ఇన్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ, అండ్ అది ఫుల్ టైం చేసి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా అయితే 3 years రెగ్యులర్ ఫుల్ కోర్స్, అండ్ అది కూడా మీరు ఏ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ అయినా కానీ రికగ్నైజ్డ్ అయి ఉన్న ఏఐసిటిఈ నుంచి యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉండాలి. అగ్రిగేట్గా 60% ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన ఎనీ ఆఫ్ ద స్ట్రీమ్స్లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. స్ట్రీమ్స్ ఇంక్లూడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఏదైనా కంబైన్డ్ బ్రాంచెస్ కనుక ఏమైనా ఉంటే ఇంజనీరింగ్లో ఈ పర్టికులర్ మెన్షన్ చేసిన విధానంగా వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్, నో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా హోల్డర్. ఎవరైతే మీరు ఆల్రెడీ జాబ్ ట్రైనింగ్ కానీ లేకపోతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ తీసుకున్నా కానీ మీరు ప్లీజ్ డోంట్ అప్లై, బికాజ్ మీరు ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేయరు. సో ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 1 period ఆఫ్ జాబ్ కానీ ట్రైనింగ్ కానీ మనం తీసుకుంటే ప్లీజ్ డోంట్ అప్లై. అండ్ నెక్స్ట్ వన్, క్యాండిడేట్స్ ఎవరైతే 3 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసుకుని 3 years అయిపోయిందో ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్కి కన్సిడర్ అవ్వరు. ఏజ్ లిమిట్ క్రైటీరియాస్ కనుక చూస్తే 18 years మినిమం అండ్ 27 years ఏజ్ బార్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ రిలాక్సేషన్స్ అనేది రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి అకార్డింగ్ టు ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 31st of January 2022 ప్రకారంగానే ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటారు. రిజర్వేషన్ అనేది కూడా గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. క్యాండిడేట్స్ ఎవరైనా అప్రెంటిస్షిప్ ఆల్రెడీ తీసుకుంటే లేదా ఆల్రెడీ మోర్ దాన్ 1 year 2 years అట్లా జాబ్ ఆల్రెడీ చేసేసి ఉంటే ప్లీజ్ డోంట్ అప్లై, మీరు అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అవ్వరు. సో నెక్స్ట్ వన్, ఈ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో అది మీరు డిస్టెన్స్ కానీ కరెస్పాండెంట్గా మీరు గ్రాడ్యుయేట్ అయితే ప్లీజ్ డోంట్ అప్లై, ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది
4th of April 2022కి ఇచ్చారు. అండ్ రిజర్వేషన్ పాలసీ అనేది అప్రెంటిస్షిప్ రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడే మీకు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అప్రెంటిస్షిప్ అనేది ఓన్లీ 1 yearకి ఉంటుంది. అండ్ ఈ 1 year అప్రెంటిస్షిప్ అనేది కోల్కతా, సికింద్రాబాద్, హైదరాబాద్ అండ్ వేరియస్ అదర్ టెరిటరీస్, ఢిల్లీ, ముంబై అండ్ ఎనీ అదర్ లొకేషన్స్ ఇన్ పాన్ ఇండియా బేసిస్ మీద మీకు ఫర్దర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెంబర్స్ ఆర్ లొకేషన్స్ ఏదైతే మెన్షన్ చేశారో టెంటేటివ్ అండ్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకవేళ మీ రిక్వైర్మెంట్ అంతా మీ ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేసుకుని ఫుల్ఫిల్ కనుక చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ సైట్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫర్దర్గా మనం ఆన్లైన్లో ఏ పర్టికులర్ సెక్షన్స్కి వెళ్తే ఏముంటుంది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాము. సో స్టిక్ ఆన్ టిల్ ది ఎండ్. అండ్ ఇక్కడ ఇచ్చిన పోర్టల్కి కనుక వెళ్తే మీకు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వి యూ క్యాన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది మీరు ఏ ఒక్కటి ఫుల్ఫిల్ చేయకపోయినా ప్లీజ్ డోంట్ అప్లై. మీకు అది ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వదు, ఎలిజిబిలిటీ కింద రాదు, డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఫ్రమ్ మెరిట్ లిస్ట్ని బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా ఇంటర్వ్యూకి ప్రొసీడ్ చేస్తారు. వన్స్ ఇఫ్ యూ సబ్మిట్ యువర్ అప్లికేషన్, సెలెక్షన్ అనేది ప్యూర్గా ఇంటర్వ్యూ బేసిస్ మీదే ఉంటుంది. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ మీరు అకార్డింగ్ టు ది అప్రెంటిస్షిప్ రూల్స్ కనుక మీరు క్వాలిఫై అయితేనే ఫర్దర్ అపాయింట్మెంట్కి ప్రొసీడ్ చేస్తారు. అండ్ ఈ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తాము అన్న గ్యారంటీ ఏమీ లేదు. సో మీరు అట్లాంటి క్లెయిమ్ తీసుకుంటానికి కూడా లేదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఇన్ BOAT పోర్టల్లో. సో పోర్టల్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాతే మీరు అప్లికేషన్కి ప్రొసీడ్ అవుతారు. సో పోర్టల్ అనేది మెన్షన్ చేశారు ఇక్కడ అండ్ అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. రిజిస్టర్ అవ్వకుండా మాత్రం అప్లై చేయకండి, బికాజ్ మీకు ఒక యూనిక్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ జనరేట్ అయిన తర్వాతే మీరు అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఆల్సో మీకు అప్లికేషన్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేది అన్నీ రెడీగా పెట్టుకోండి. ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మళ్ళీ లాస్ట్ మినిట్లో టెన్షన్ అవుతారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా కానీ మిస్ అయితే ఇమీడియట్లీ యూ విల్ బీ క్యాన్సిల్. క్యాండిడేట్స్ ఎవరైతే BOAT పోర్టల్లో రిజిస్టర్ అవ్వలేదో ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. లేదు అంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక రాకపోతే you will be immediately cancelled. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పోర్టల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రతి రీజియన్కి మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, ఈమెయిల్స్ కూడా ఇచ్చారు. సో సదరన్ రీజియన్ స్టూడెంట్స్కి, వెస్ట్రన్ రీజియన్కి, ఈస్టర్న్ రీజియన్కి, నార్త్ ఈస్ట్ రీజియన్స్కి అన్నిటికీ మీకు ఈమెయిల్స్ అనేది ఇచ్చారు అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఫస్ట్ మీరు క్లారిఫై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏం డౌట్స్ వచ్చినా కానీ ఫస్ట్ క్లారిఫై చేసుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో హౌ టు అప్లై మీకు స్టెప్ బై స్టెప్ వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ అయిపోతుంది, నెంబర్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు ఫస్ట్ స్కాన్ చేసుకుని పెట్టుకోవాల్సింది ఆధార్ కార్డ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. ఎందుకు? బికాజ్ మీకు ఫర్దర్గా కన్ఫర్మేషన్స్ ఆర్ మీకు ఎట్లాంటి మెసేజెస్ రావాలన్నా ఈమెయిల్ ఆర్ మొబైల్కి వస్తుంది కాబట్టి. అండ్ మీకు రాలేదు, వర్కింగ్లో లేదు అంటే ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. సో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ వెరీ క్లియర్గా ఏ పర్టికులర్ స్టెప్ తర్వాత ఏది చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ హౌ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్, ఫర్ దిస్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి కనుక వెళ్ళిపోయి అక్కడ ఎన్రోల్ బటన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇచ్చిన ఫర్దర్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. లైక్ మీరు ఏ ప్రొఫైల్ అండ్ మీ స్టూడెంట్ అండ్ దెన్ మీ రెసిడెంట్ ఆఫ్ అండ్ దెన్ మీరు ఏ పర్టికులర్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేశారు అనేది బేసిక్ క్రైటీరియా డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. లైక్ యువర్ నెంబర్, యువర్ ఆధార్ కార్డ్ నెంబర్, యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అప్లోడ్ చేసి లాస్ట్కి మీరు సబ్మిట్ చేయాలి. సో మధ్యలో మీ డాక్యుమెంట్స్ ఏంటి? ఐడి ప్రూఫ్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, కాస్ట్ సర్టిఫికెట్స్
కాస్ట్ సర్టిఫికేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కాస్ట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎసెట్ సర్టిఫికేట్. అండ్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ తర్వాత 1 MB PDF ఫార్మాట్లో రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు స్లోగా వన్ ఆఫ్టర్ ది అదర్ అప్లోడ్ చేసి అండ్ దెన్ యూ ఫైనల్లీ సబ్మిట్. సో నెక్స్ట్ మీకు ఇక్కడ వెరీ క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ అప్లోడ్ యువర్ రెజ్యూమే ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ అని పెట్టి ఇక్కడ ఫర్దర్గా సబ్మిట్ అని చేస్తే మీ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఫార్మాట్లో ఇచ్చారు. సో ఇది మీకు అర్థం కావట్లేదు అనుకుంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసన్నా చూడండి. పేజ్ 8 ఆఫ్ ద నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా తెలుస్తుంది. సో జస్ట్ ఫోటోగ్రాఫ్ బేసిస్ మీద ఇచ్చారు. మళ్ళీ మీకు ఇక్కడ లాస్ట్లో హెల్ప్ లైన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్స్, మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు, ఈమెయిల్ కూడా ఇచ్చారు. అఫీషియల్ నోటిఫికేషన్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏం డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫై చేసుకోండి. సో ఇది మాకు అర్థం కాలేదు అనుకుంటే జస్ట్ గూగుల్కి వెళ్ళి ఇందాక చెప్పిన వెబ్సైట్ ఏదైతే ఉందో అది మీరు కనుక క్లిక్ చేసి ఇట్లాగా చేస్తే మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో యాజ్ మెన్షన్ ఇది లాగిన్ అంటే మీకు ఆల్రెడీ దీంట్లో అకౌంట్ కనుక ఉంటే మీరు లాగిన్ అవ్వండి. అండ్ ఇక్కడ మీకు లాగిన్ అండ్ ఎన్రోల్, అక్కడ మనకి ఏం చెప్పారు, ఎన్రోల్ చేయాలి అని చెప్పారు. సో ఇక్కడ ఎన్రోల్ అని క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా నెక్స్ట్ ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ మీరు ఫిల్ చేస్తేనే ఫర్దర్గా కన్ఫర్మేషన్కి అవుతుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్, నెక్స్ట్ గైడ్ లైన్స్, తర్వాత ఎన్రోల్మెంట్ ఫామ్, తర్వాత ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అంటే లాస్ట్ స్టేజ్, ఇంకా మీరు సబ్మిట్ చేయడానికి రెడీ. సో ఫస్ట్ మీరు ప్రతి దగ్గర డ్రాప్ బాక్స్ అనేది వస్తుంది. సో ఐ యామ్, మీరు ఏంటి ఇక్కడ స్టూడెంటా, ఇన్స్టిట్యూషనా, ఎస్టాబ్లిష్మెంటా, సో స్టూడెంట్. నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది. పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్, మీరు ఏ పర్టికులర్ రెసిడెన్స్ నుంచి ఉన్నారు, బీహార్. దెన్ మీరు ఇప్పుడు పర్టికులర్గా మీ ఎడ్యుకేషన్ చేస్తున్నారా లేకపోతే కంప్లీట్ చేసేసుకున్నారా అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐ హ్యావ్ కంప్లీటెడ్, ఐ యామ్ డూయింగ్ అనేది. మీరు కంప్లీట్ చేసేసుకుంటే హ్యావ్ కంప్లీటెడ్, ఇంకా చేస్తున్నారు అంటే ఇంకా మీరు ఐ యామ్ డూయింగ్ అని పెట్టండి. సో మీరు గ్రాడ్యుయేషన్ చేశారా, డిప్లొమా చేశారా అనేది, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, రెగ్యులర్ చేశారా, పార్ట్ టైం చేశారా, డిస్టెన్స్ చేశారా. సో ఆబ్వియస్లీ రెగ్యులర్ చేసిన వాళ్ళనే కన్సిడర్ చేసుకుంటారు కాబట్టి పార్ట్ టైం డిస్టెన్స్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. సో రెగ్యులర్. నెక్స్ట్ మీకు ఇక్కడ మీరు ఏమైనా అప్రెంటిస్షిప్ తీసుకున్నారా ఆల్రెడీ, నో. అండ్ దెన్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 1 year కనుక ఉంటే మీరు ఎస్ అంటే ఎస్ టైప్ చేయండి, నో అంటే నో. మోర్ దెన్ 1 year ఉంటే యూ విల్ బి రిజెక్టెడ్. సో యూ ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్. సో ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని చెప్తే అండ్ ఇక్కడ కూడా ఎస్ అని చెప్తే మీకు ఇక్కడ ఎన్రోల్మెంట్ అనేది రాదు. కంగ్రాట్స్, యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆర్ యూ ఆర్ రెడీ టు ఎన్రోల్ అని రాదు. సో యాజ్ యూ కెన్ సీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కంగ్రాట్స్ యూ ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్. ఇది వస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ స్టెప్స్లో మీరు చేయాల్సింది ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ దెన్ ఫస్ట్ బ్యాంక్ పాస్బుక్ పేజ్ అనేది PDF సైజెస్ లెస్ దాన్ 1 MB, లెస్ దాన్ 200 KB ఇట్లాగా సైజెస్ కూడా మెన్షన్ చేశారు. సో అది మీరు అప్లోడ్ చేసి మీ దగ్గర అన్నీ ఉంటే ఐ హ్యావ్ ఆల్ ద డేటా అని చెప్పి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది మీరు ఈమెయిల్ ఐడితో. మీ ఈమెయిల్ ఐడి కనుక ఇక్కడ పెడితే సెండ్ ఓటీపీ, మీకు ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అనేది మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయటం, ఈ పర్టికులర్ మనకి ఏదైతే డాక్యుమెంట్స్ లిస్ట్ మెన్షన్ చేశారో అవన్నీ అప్లోడ్ చేయటం అనేది చేస్తారు. సో ముందుగానే మీకు స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడే ఇచ్చేస్తున్నారు కాబట్టి క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ మీ ఈమెయిల్లో చెక్ చేసుకోండి, అది ఇక్కడ ప్లేస్ చేసేసి తర్వాత యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ అప్లికేషన్. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, సబ్మిట్ చేయటం. దిస్ ఈస్ ద హౌ టు అప్లై సెక్షన్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు.